మీరు చిన్న పొరపాటు చేస్తే పెద్ద స్కామ్‌లో పడతారు. ఏదైనా ట్రాన్సాక్షన్‌కి కార్డ్ పేమెంట్ చేస్తుంటాం. కొన్నిసార్లు కార్డ్‌ని ఎంత ట్రై చేసినా ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని మెషిన్‌లో వస్తుంటుంది. అయితే అప్పుడు వాళ్ళు కొత్త స్వైపింగ్ మెషిన్ తీసుకొని ఇంకొకసారి ట్రై చేయండి. ఈసారి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుందని చెప్తారు. అంతా బానే ఉంది కదా! దీంట్లో స్కామ్ ఏముందని అనుకుంటున్నారు కదా! ఇక్కడే ఉంది అసలు ప్రాబ్లమ్. మెషిన్‌లో ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తే బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. తర్వాత ఏమవుతుంది? మీ కార్డ్ నుంచి ఎక్కువ అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. దీనిని కార్డ్ స్కిమ్మింగ్ అని అంటారు. ఇలాంటి స్కామ్‌ల నుంచి సేఫ్‌గా ఉండాలంటే కార్డ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన వెంటనే మళ్ళీ స్వైప్ చేయకుండా బ్యాంక్ మెసేజ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 2 సార్లకి పైగా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే అక్కడే ఆపేసి క్యాష్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయడం మంచిది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద పెద్ద నష్టాల నుంచి మనం తప్పించుకోవచ్చు. ఈ అవేర్‌నెస్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజ్‌ని ఫాలో చేయండి.